కల్పించట్లేదు 100 రోజులు 100 సార్ ఇప్పుడు అంటే రీసెంట్గా సార్ ఇప్పుడైతేనేమో ఈ 2 నెలల నుంచి డబ్బులు పడతాయి మొన్నటిదాకా 32 మంది వచ్చారు ఈ వీక్లో వచ్చారు. ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు ఇక్కడ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అంటే దీనికి కనెక్టెడ్ ఎవరో ఉంటారు కదా. సెక్రటరీ గారు జవాబు చెప్పేటట్టు ఉండాలి కదా. సెక్రటరీ గారు మేము సార్ మీరు ఇక్కడ కాదు సార్ మాట్లాడేది. ఒక్కసారి ఊళ్ళో వచ్చి తిరగండి సార్. తిరిగినాక మాకు స్థితిగతి లేదు, మాకు తెలిసినాక మీరు మాకు న్యాయం చేయండి సార్. జనార్దన్ బాబు ముందుకురా 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 చెప్పింది సార్. ఆయన మీరు ఖండించలేదు గర్మేద పాడు మేము దత్తం తీసుకున్నాము. అడగండి సార్. అరే నేను అడిగాను వాళ్ళు ఏమంటున్నారు మా గరిమెళ్ళపాడు పేరు ఎందుకు పెట్టారు అంటారు. మా గరిమెళ్ళపాడులో మేము కూడా ఓటర్స్ము, మేము ఓటేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఎర్రయ్య, జోగయ్య, అమ్మాయి ఆడమనుషులు అందరూ, మాధవి ఆడమనుషులు అందరూ కూడా మేము ఓటేయటానికి సిద్ధంగా ఉన్నాము. అలాంటి సందర్భంలో మీరు మా ఊరి పేరు మీద ఓటేయకుండా మా ఊరికి చెడ్డ పేరు ఎందుకు తెస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మన చర్యలు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సమస్య ఏంటి అని ఉంటే పరిష్కారం చేసుకోవాలి. అటు వెళ్తేనేమో ఫారెస్ట్ వాళ్ళు రానిత్తలేరు, ఇటు రైతులు, ఇది బంద్ అయిపోయింది. ఇక మేము ఎక్కడ బతకాలి సార్? ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు ఉన్నారు సార్. 4-5 కుటుంబాలు ఉన్నప్పుడు మేము ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. రాజ్యాంగం ప్రకారం జరిగే ఎన్నికలు, ఈ ఎన్నికలలో మీకు తెలుసు మీరు ఎవరు కోటేయాలా, ఎవరికి వేయాలా అనేది మీ ఒక్కరిని కూడా వీళ్ళకెయ్యి అని అనకుండా స్వతంత్రంగా ఓటు హక్కు అనేది మీకు ఉంది. అవునా కాదా? ఆ ఓటు హక్కు కూడా మీరు సీక్రెట్గా వేయాలి. అది కూడా అవునా కాదా? మీరు మీ ఇంట్లో మీ భర్తకో, భార్యకో, అన్నకో, తమ్ముకో కూడా చెప్పేది కూడా కాదు. అంత బలమైన హక్కును మన రాజ్యాంగాన్ని మనకు కల్పించినప్పుడు ఆ హక్కును ఉపయోగించుకునే ధర్మము ఇల్లు ప్లేసులు ఇక్కడ లేదు. ధ్యానం ఒకటి కట్టడం జరిగింది. సేఫీ ఆఫీస్ కింద మోడల్ కోడ్ కండిషన్ దాని టీమ్ సిఫార్సు మేరకు మేము గ్రామంలోకి రావడం జరిగింది. దాని ఇది అసలు ఎంతవరకు వాస్తవికత ఉంది, ఎవరు దీని వెనుక కారణం అనేది తెలుసుకోవడానికి గ్రామంలోకి వస్తే గ్రామస్తులందరూ ఐక్యంగా ఓటు హక్కు మా జన్మ హక్కు, మేము ఓటు హక్కును వినియోగిస్తాము, అది మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ చేసి ఇలాంటి స్వీప్ కానీ మన రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి ఎవరినైనా కూడా శిక్ష పడాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని చెప్పడం జరుగుతుంది మీ అందరికి కూడా. కాబట్టి ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాల మీద కూడా ఉన్న కారణాలు ఎవరు అనేది కూడా విచారణంతరం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా మాది ఓటు మా జన్మ హక్కు, మేము ఓటు వినియోగించుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అట్లే ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రత్యేకమైన హక్కు, ఆ హక్కును అందరూ ఉపయోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మన రాజ్యాంగం ప్రకారం మన దేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ దృష్టి తీసుకుపోతే సరిపోతుంది. సమస్యని ఈరోజు కాకపోయినా రేపు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కరిస్తారు. అదేనా ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది, ఆ హక్కుని వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే బాధ్యత గుర్తు తీసుకోవాలి. అంతేనా ఏదైనా సమస్య ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సమస్య ఏదైనా ఉంటే అధికారుల దృష్టి తీసుకొస్తే పని కల్పించాలన్నారు. పని కల్పించడం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎండిఓ గారు చెప్పారు. అదేవిధంగా ప్రశాంత్ నగర్లో ఏదో ఇళ్ల సమస్య ఉందన్నారు, ఆర్డీఓ గారు కలిసి పరిష్కారం చేస్తానన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్డు లేదంటే సీసీ రోడ్ లాంటివి అనేది చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకొస్తే వేస్తారు తప్పకుండా. ఈ చిన్న వీటికి గురించి కొంతమంది వ్యక్తులు కావాలని దీని వెనుక కొంతమంది వ్యక్తులు ఉండి ఓటర్లని ఇండ్యూస్ చేస్తూ
ఓటేద్దని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టారు. అలాంటి తప్పుగా భావిస్తాను. ఇక ముందు అలాంటి చేయొద్దని కోరుకుంటాను. సార్ ఇంకోటి ఓటర్కి ఓటు వేయొద్దని అడ్డుకున్న వాళ్ళని కఠినమైన శిక్ష తీస్తారు. పక్కా చాలా సీరియస్గా చెప్పండి సార్. చాలా సీరియస్. ఏదైతే ఎవరైనా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వ్యక్తుల్ని ఎవరైనా సరే ఓటు వేయొద్దు అని అడ్డగించడం, ఆపటం చేయడం చాలా పెద్ద నేరం. ఆ నేరం ఎలక్షన్ కేసు ఎద్ది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మేము 5 ఏళ్ల క్రితం అప్పుడు కూడా మేము ఓట్లు వేయమన్నాము. మాకు న్యాయం జరగట్లేదు, ఓట్లు వేయమనంటే మీకు పరిష్కారం చేస్తామని నాగుబాయి ఎంఆర్ఓ మేడం వచ్చింది సార్. వచ్చి మీకు అన్ని హామీ పత్రాలు రాసిచ్చింది. మాకు కలెక్టర్ వస్తాడు, పిఓ వస్తాడు, మీకు తప్పకుండా న్యాయం జరిగిద్దని చెప్పారు. కానీ ఇక వాళ్ళు మాకు పనులేమీ కల్పించలేదు. కల్పించుకోకుండా 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు మేము ఓటు వేయమనేసి ఒక చిన్న బోర్డు ఆడ పెట్టినందుకు వాళ్ళు తప్పుగా భావించి వచ్చి మీకు పనులు చూపిస్తారు, పని కల్పిస్తారు, కానీ మీరు ఓటు ఎందుకైనా అంటారు, అది తప్పు, మేము అరెస్ట్ చేస్తాం అనేసి అధికారులు మాట్లాడటం జరిగింది. మేము చేసింది తప్పు అని వాళ్ళకి అనిపిస్తుంది. మా ఆకలి బాధ ఎవరు గ్రహించట్లేడు. ఎవరు గ్రహించక ఆకలి అవుతుంది మాకు, వాళ్ళకి కాదుగా. ఇదే సార్ మాకు